1000 ముద్దులు పెట్టుకుంటాడు యేసయ్య దగ్గరకు పోతే నిన్ను. మళ్ళీ కొద్దో గొప్ప చెత్త వ్యవహారం ఉంటుంది నీ దగ్గర, కొద్దో గొప్ప లోటుపాట్లు ఉంటాయి నీ దగ్గర. అవును, ఆ లోటుపాట్లు ఎన్నున్నా ముందు అవన్నీ చూడడు. ఛీ, నీ దగ్గర ఈ వంకర్లు ఉన్నాయి, నిన్ను నేను ముద్దు పెట్టుకొని పో పనికి మాలిన బిడ్డ అనడు. నువ్వే పోయి ఏడుపు ముఖం వేసుకొని కూర్చుంటావు. పనికిరాని పాత్రను ప్రభువా, నేను దోషిని ప్రభువా, నా దగ్గర ఈ మైనస్ ఉంది ప్రభువా, నా దగ్గర ఈ లోపం ఉంది ప్రభువా, నా దగ్గర అది ఉంది ప్రభువా, ఇది ఉంది ప్రభువా. నువ్వు కూర్చొని మొదలు పెడితే దగ్గర తీసుకొని భుజం మీద వేసుకొని హత్తుకొని వీపు మీద మెల్లగా చరుస్తూ అంటాడు, నేను ఎత్తాను ఆ విషయాలు. ఏదో నువ్వు అట్లా ఫీల్ అవుతున్నావు, కానీ నువ్వు నా బంగారాన్ని విన్నానా, నువ్వంటే నాకు ఎంతో ఇష్టంరా. అసలు ఎంత తెలివి ఉందో తెలుసా నీకు, అసలు నువ్వెంత తెలివిగలదానో తెలుసా తల్లి, నువ్వెంత ఇష్టమో తెలుసా నాకు. లేదు ప్రభా నేను ఆయన ఊరుక పాపిలేదు గీపిలేదు, అదంతా తర్వాత చూద్దాం, ముందు నువ్వు నాకు చాలా ముద్దు వస్తున్నావు నా తల్లి, నా చిట్టి తల్లి, నువ్వు నాకు చాలా ముద్దు వస్తున్నావురా, నా కుమారుడా నువ్వు చాలా నాకు ఇష్టం నానా, నిన్ను ముందు నేను ముద్దాడ, నువ్వు నా దగ్గరకు వచ్చావా, ఇన్ని ఆకర్షణలు వదిలిపెట్టి నా సన్నిధికి వచ్చావా, నా కోసం వచ్చావా. అమ్మో, మీరు గమనించండి, తల్లి నిలబడింది, పిల్ల ఎదురు ఉంది, 10 చేతులు చుట్టూ నిలిచి పిలుస్తున్నాయి. ఏయ్ చిట్టి చిన్ని దా తల్లి దా దా దా, బంగారం బుజ్జి దామ్మా దా దా దా, ఇదిగో ఇజ్జుడు 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 అంటే ఆ చిన్నపిల్ల అక్కడే నిలబడి అన్నీ చూసి చుట్టూ చూసి వాళ్ళ అమ్మని చూసి ఇవన్నీ నాకొద్దని బిరబిరా నడుచుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళి అలా 2 పాదాలు హత్తుకుందనుకో, తల్లి మనసు ఎలా ఉంటుంది ఊహించండి. అమ్మో ఎంత తెలివి, వాళ్ళు స్వీట్ పెడతానంటే పోలేదు ఏంటమ్మా, వద్దా నీకు, అరే బొమ్మ చూపించి ఇస్తానంటే పోలేదు, ఎందుకే నేనంటే అంత ప్రేమ తల్లి నీకు, నా బంగారానివమ్మ, నువ్వు అలా ఎత్తుకొని ఇంక ఊరుకుంటుందా. మనం ఏమన్నా అనుకుంటామని 4-5 ముద్దులతో వదిలిపెట్టిద్ది, కానీ ఎవరు ఏమనుకోకపోతే 1000 ముద్దులైనా సరే విసుగు లేకుండా పెట్టుద్ది ఆ బిడ్డకి అమ్మ. అవునా కాదా? అవునానండి. మన చుట్టూ ఎన్నో రకాల పరిస్థితుల్లో ఆకర్షణలో చుట్టుముట్టి ఉండగా అవన్నీ దా ఇట్రా, ఇదిగో ఇది తీసుకో, ఇది చూడు, ఇది బాగుంది, ఇలా ఇలా అలా అలా అని అన్నీ పిలుస్తూ ఉంటే అన్నిటిని వదిలించుకొని మీరెవ్వరు వద్దు, నాకు తల్లి తండ్రి ఆయన, నాకు కావాల్సిందంతా ఆయన దగ్గర ఉంది, ఆయన చాలు అని అన్నిటినీ బలవంతంగా వదిలేసి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఆ పాదాలు పెనవేసుకుంటే ఖచ్చితంగా మనల్ని ఎత్తుకొని అంతే అంటాడు, ఇన్ని నీ ముందు ఉంచి అందరూ పిలుస్తుంటే నా దగ్గరికి వచ్చావే, అంత ఇష్టమా నేనంటే నీకు, ఆ బొమ్మ కంటే ఇష్టమా, ఈ స్వీట్ కంటే ఇష్టమా, ఈ వస్తువు కంటే ఇష్టమా, ఆ వ్యక్తుల కంటే ఇష్టమా. మనసు లేదు యేసయ్యకి. కన్న తల్లికి అంత మనసు ఉంటే ఆయనకి ఎంత మనసు ఉంటుందండి. అందుకే నువ్వు అసలు ముందు అన్నిటినీ బలవంతంగా వదిలించుకొని ఆయన సన్నిధికి, ఆయన సమీపానికి ఎప్పుడైతే ఒంటరికి వెళ్ళి కూర్చుంటావో ముందు చేసే పని ఏంటో తెలుసా, ముందు నిన్ను తన కౌగిట్లో తీసుకుని ఆయన నిన్ను ఓదార్చి ముందు ఆయన తృప్తి తీర నిన్ను ముద్దాడుకుంటాడు. నీకు కనపడదు, అది నీకు కనపడదు, కానీ ఒక విధమైన ఆదరణ నీకు కలుగుతూ ఉంటుంది. అదే గుర్తు, ఏదో తెలియని స్వాంతన, ఏదో తెలియని ఆనందం, ఆదరణ, ఏదో తెలియని పరవశం, అది కలుగుతుంటుంది నీకు, అది గుర్తు. ఆయన నిన్ను సమీపించాడు, చేరదీశాడు. హల్లెలూయా. మీలో ఎవరికన్నా ఉందా అనుభూతి? ఎన్నోసార్లు పొందుకున్నాను నేను. ప్రభువుకి స్తోత్రం కలుగును. అలాగ వచ్చేసి దగ్గరకు తీసుకున్నాడంటే పసిపిల్లలాగా ఏడుస్తాం మనం, అదే గుర్తు. చెప్పసఖ్యంగానంత దుఃఖం నీలోకి వచ్చేసిందంటే వచ్చి పట్టేసుకున్నాడు నిన్ను, అదే గుర్తు. కనబడడు, కాకపోతే హత్తుకున్నాడు అంతే. ఇక నువ్వు పసిపిల్లలాగా ఏడ్చి 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 లేదు
లేదు అని ఓదారుస్తాడు. ఎన్నోసార్లు నేను అనుభూతి పొందాను. అనుభవాలు పొందినవాడు ఒకవేళ నన్ను ఎగతాళి చేస్తాడేమో తెలియనివాడు, కానీ అనుభవం పొందినవాడు మాత్రం నిజమేనన్నా, నేను కూడా పొందానన్నా. ఎన్నోసార్లు నా గుండె చెదరిన వేళ, ఆదరణ కరువైన వేళ, ఓదార్పు కరువైన వేళ, నెమ్మది లేక నలిగిన వేళ, మనుషులు ఎవరు నన్ను అర్థం చేసుకోకుండా ఒంటరిగా వదిలేసిన వేళ, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నన్ను దగ్గరకు తీసుకున్న అనుభూతి నేను అనుభవించాను. నేను ఎన్నోసార్లు పొందానండి. నేను చెప్పేది నిజం. ఖచ్చితంగా స్వీకరిస్తాడు ఆయన. ముద్దాడుతాడు, ప్రోత్సహిస్తాడు, ధైర్యపరుస్తాడు, నీ వెన్ను తడతాడు. హల్లెలూయా. తర్వాత నువ్వు స్వాంతన పొందినాక, ఆదరణ పొందినాక, సేద తీరినాక, రిలాక్స్ అయినాక, ఇక నువ్వు వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా చాలని తృప్తి చెంది వెళ్ళే అవకాశం ఉందో చూడు, వెళ్తావు చూడు. అప్పుడు చెప్తాడు, వెళ్తున్నావు, ఒక మాట, ఫలానా ఉన్నాయి, కొంచెం బ్యాలెన్స్ చేసుకో. అది నీకు కొంచెం నష్టం కలిగించింది, అది కొంచెం కంట్రోల్ చేసుకో, జాగ్రత్త. అంతే. బాగున్నావు, చాలా బాగున్నావు, నాకు చాలా ఇష్టం నువ్వు. నిజంగా అంటాడండి యేసయ్య. లక్షల సార్లైనా అని అంటాడు. ఎందుకంటే నువ్వు ఎంత ఇష్టం అంటే, ప్రాణం పెట్టి ఎంత ఇష్టం నువ్వంటే. ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి, కావాలనుకున్నాడు కాబట్టి, నీకంటూ ఒక దేహం, రూపం, ప్రాణం, జీవం, జీవితం. ఆయన ఇష్టపడకపోతే, కోరుకోకపోతే, ఆయన వద్దనుకుంటే అసలు నీకు ఉనికి ఉందా? ఉనికి ఉందా? నో, లేదు. ఉనికే లేదు నీకు. నువ్వంటూ ఉనికిలోకి వచ్చావు. నీకంటూ ఒక ఆకారం, ఒక దేహం, ఒక జీవం, జీవితం వచ్చింది అంటే ఆయన కోరుకున్నాడు, కావాలనుకున్నాడు, ఇష్టపడ్డాడు, కనుకనే నీకు బ్రతుకు లభించింది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకే, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకే. మీరు ఎంతమందికి అనుభవం ఉంది? పొందారా? ఆయన దగ్గర ఆదరణ పొందారా? అన్నిటినీ బలవంతంగా వదిలించుకొని పోయారా? ఆయనతో గడిపారా? అన్నా, నేను గడిపాను చాలాసార్లు అన్న. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకే, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకే. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి. పొందలేదు అంటే అబద్ధం. అనుభవించి నేను ఎరగను అంటే అబద్ధం. నేను అనుభవించాను, పొందాను, చెబుతున్నా.